పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ అదేవిధంగా ఈరోజు ఇప్పుడు ఇక్కడ నగర్కి వచ్చి అక్కడ ఉండే వేలాది మంది యువకులకు విశ్వాసాన్ని ఇస్తూ అక్కడ కోచింగ్ పరీక్షల్లో తమ తల్లిదండ్రులను విడిచిపెట్టి జిల్లాల్లోంచి ఊర్ల నుంచి వచ్చే పిల్లల్లో ఒక విశ్వాసాన్ని నింపడానికని వచ్చి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబలికి సరిగ్గా 9 నెలల కిందట ఒక డ్రామా చేసి ఆనాడు తెలంగాణలోని నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదు అని దిక్కుమాలిన అబద్ధాలు ప్రచారం చేసి ఆనాడు తెలంగాణలో యువత ఓట్లు వేయించుకొని గెలిచినారు. పత్రికల్లో ఫుల్ పేజీలు జాబ్ క్యాలెండర్లని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. అక్రమ సంపాదనతో ఫలానా రోజు ఫలానా పరీక్ష అని ఊదరగొట్టే ప్రకటనలు ఆ రోజు ప్రతి పత్రికలో పుంకాను పుంకాలుగా గుప్పించినారు. ఒక్కసారి కాదు 10 సార్లు ఇచ్చినారు. ఇవాళ నేను అడుగుతున్నా మిస్టర్ రాహుల్ గాంధీ, వేర్ ఆర్ ద 2 lakh జాబ్స్ యూ ప్రామిస్డ్? నువ్వు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు? క్యాలెండర్లో తారీఖులు మారుతున్నాయి. 8 నెలలు నిండా వస్తూ ఉంది. నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు. ఏది అని అడిగినాం. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అంటూ ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్యపెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో, కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో. మరి క్యాలెండర్లో తారీఖులు మారుతున్నాయి. ఏది నీ జాబ్ క్యాలెండర్, ఏది నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి తంతారేమో కాంగ్రెస్ నాయకులని చెప్పి ఇవాళ 4 కాగితాల మీద 4 డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబందీ ఏది పడితే అది రాసుకొని వచ్చినారు. మేము అడిగింది ఒకటే వారిని, నువ్వు కనీసం నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్లో కనీసం 2 ఉద్యోగాలు కూడా నువ్వు చెప్పలేదు. కేవలం ఏదో గంపగుత్తగా ఫలానా నెల అని చెప్పి మళ్ళీ మభ్యపెట్టే విధంగా నువ్వు పెడతా ఉన్నావు. మాకు చర్చకు అవకాశం ఇవ్వమని కోరినాం. ఇంతకు మించిన ప్రాముఖ్యత కలిగిన అంశం ఏముంటుందండి అసెంబ్లీకి? 30-40 లక్షల మంది యువతకు వారి భవిష్యత్తుకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చిన్నారులకు సంబంధించిన అంశం కంటే శాసనసభకు ఇంతకంటే ఏం ప్రాముఖ్యమైన అంశం ఉంటుందని మేము స్పీకర్ గారిని అడిగితే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కానీ 2 నిమిషాలు కూడా మైక్ ఇయ్యలేదు. 2 నిమిషాలు మైక్ ఇవ్వండి స్పీకర్ గారు. ప్రభుత్వం పారిపోతున్నది. 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసింది గతంలో. మళ్ళీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి డ్రామా చేస్తున్నదని చెప్పి మేమందరం కూడా స్పీకర్ గారిని చేతులు జోడించి అభ్యర్థించినాం. స్పీకర్ గారు కనీసం 2 నిమిషాలు మైక్ ఇవ్వలేదు. ప్రభుత్వం పారిపోయింది. ఇవాళ తెలంగాణ యువతకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, గత 9 నెలలుగా 8 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో మీరు చూస్తూ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి, మిమ్మల్ని అందరినీ ఉసిగొలిపి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాయమాటలు చెప్పి గ్రూప్ 2 పోస్టులు 2000 చేస్తామని చెప్పి, గ్రూప్ 3 పోస్టులు 3000 చేస్తామని చెప్పి, గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో పిలుస్తామని చెప్పి, మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి, జీవో 46ను సవరిస్తామని చెప్పి ఏది చేయకుండా మళ్ళొక్కసారి జాబ్ క్యాలెండర్ పేరిట మభ్యపెడుతున్నందుకు స్పీకర్ను మేము అభ్యర్థించినాం. ప్రభుత్వాన్ని మేము నిలదీసినాం ఈరోజు. కానీ మాకు మైక్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏం చేస్తుంది ప్రభుత్వం? మా పార్టీ నుంచి ఇవాళ పార్టీ మారి అనర్హత వేటు ఎదుర్కొంటున్న ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఇవాళ మైక్ ఇచ్చి మా గౌరవ శాసనసభ్యులను ఒక గౌరవ సభలాగా నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టు అక్కడ మళ్ళీ ఇవాళ దుర్మార్గమైన పదజాలం, ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన బూతులు. నేను ఆయన మాట్లాడిన మాటలు నా నోటితో నేను చెప్పలేను. మా అక్క లక్ష్మక్క అయితే పరిగెత్తుకుంటూ వచ్చింది, మనం ఇక్కడ ఉండొద్దు సార్ వెళ్ళిపోదాం, ఇట్లాంటి చిల్లర బజారు భాష మాట్లాడే కాడ ఎందుకు ఉండాలి మనం అని చెప్పి మమ్మల్ని అందరినీ బయటికి, మేము వినలేదు నిజానికి అక్కడ మైకులో తను విన్నది కాబట్టి మమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని వచ్చింది. అంటే రేషం గల్ల తెలంగాణ బిడ్డలు ఎవరు ఇవాళ ఆ సభలో అలాంటి చిల్లర బజారు భాష ఏదైతే ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే దుర్మార్గమైన మా పార్టీలో గెలిచి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వాడుతున్నారో అది భరించలేక తెలంగాణ యువత తరపున మేము అడుగుతుంటే, తెలంగాణ యువతకు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మేము అడుగుతుంటే మమ్మల్ని ఆ బజారు భాషలో తిట్టించిన ఈ దిగజారుడు ముఖ్యమంత్రి, ఈ దిగజారుడు దివాలాకోరు ప్రభుత్వాన్ని ఇవాళ అభిశంసించాలి. తెలంగాణ యువత కొట్టాలి. ఎందుకంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు నిలదీయాలి.
ఏమైంది ఈ 2 లక్షల ఉద్యోగాలను అడగాలి. నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ దమ్ముంటే రా అశోక్ నగర్కు, దమ్ముంటే అశోక్ నగర్కి రా, ఇక్కడికి వచ్చి చెప్పు నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రా, సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం అశోక్ నగర్కి పోదాంపా. అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి, ఒక్క తమ్ముడితో, ఒక్క చెల్లెతో చెప్పి ఈ 8 నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం. వాస్తవం ఏంది? ఇప్పుడే పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటూ ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30-40 వేల ఉద్యోగాలు కాగితాలు మాత్రం నువ్విచ్చి ఇవాళ డ్రామా ఏదైతే ఆడుతున్నావో రేవంత్ రెడ్డి, నేను అందుకే అంటున్నా, నీది డ్రామా కాకపోతే, నీది అబద్ధం కాకపోతే, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలు నిజమే అయితే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా? రండి, సిటీ సెంట్రల్ లైబ్రరీకి వస్తారా, అశోక్ నగర్కి వస్తారా, ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారా, ఎక్కడికి వస్తే అక్కడికి రండి. రేవంత్ రెడ్డి మళ్ళీ అంటుంటాడు మగాళ్ళు అయితే అని. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, మగాడివైతే రా, అశోక్ నగర్కి రా, అక్కడ పిల్లలే చెప్తారు నువ్వు ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదో చెప్తారు. నీ రాహుల్ గాంధీని తీసుకురా, ఇచ్చిన మాటలు ఏమైనా నిలదీస్తారు. కాంగ్రెస్ నాయకులను తరిమేసే పరిస్థితి ఉంది ఇవాళ తెలంగాణ యువత. ఒకవైపు యువత రోడ్ల మీద ఆందోళన చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి దిల్సుఖ్ నగర్లో జీవో నంబర్ 46 సవరించాలని వేలాది మంది పిల్లలు రోడ్డెక్కినారు. మరొక వైపు ఇవాళ 1800 మంది మాజీ సర్పంచులు ఇవాళ తమ బిల్లులు విడుదల చేయాలని చెప్పి సెక్రటేరియట్ ముట్టడిస్తే వారిని తీసుకుపోయి అరెస్ట్ చేసి పెట్టినారు. మా నాయకులు హరీష్ రావు గారు, వారి నేతృత్వంలో మా కొంతమంది శాసనసభ్యులు వారంతా అక్కడికి పోయినారు. నేను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే, మభ్యపెట్టి ఎక్కువ కాలం మీరు నడపలేరు, మార్పు అని ఎక్కువ రోజులు ఏమార్చలేరు. తప్పకుండా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. ముఖ్యంగా మీరు ఎవరితోనైతే గోక్కోకూడదో వాళ్ళతో గోక్కుంటున్నారు, తెలంగాణ యువతతో, తెలంగాణ పిల్లలతో. మీకు తెలుసు 2 లక్షల ఉద్యోగాలు బోగస్ అని తెలుసు, మీరిచ్చిన జాబ్ క్యాలెండర్ బోగస్ అని తెలుసు. అయినా తెలిసి మళ్ళీ పిల్లల్లో ఇవాళ ఉద్వేగాల్ని రెచ్చగొట్టే విధంగా లేని ఒక వాతావరణాన్ని నిర్మాణం చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. మీ క్యాలెండర్ బోగసు, అందులో ఉద్యోగాలే లేవు, అందులో తారీఖులు తేదీలు తప్ప ఏమీ లేదు. దాని మీద చర్చ పెట్టమంటే ఇవాళ ప్రభుత్వం పారిపోవడమే కాకుండా సిగ్గు లేకుండా ఇవాళ మళ్ళీ మమ్మల్ని మా ఎమ్మెల్యేలందరినీ కూడా ఒక బజారు భాషలో మా సాటి ఎమ్మెల్యేతో తిట్టించిన వైనం ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి, అందరికీ, ఈ శాసనసభకి ఒక చీకటి రోజు. నిజంగా కూడా ఒక దుర్మార్గమైన పద్ధతుల్లో నిన్న మొన్న మా అక్కలను అవమానించారు. ఈరోజు మొత్తంగా ఒక శాడిస్ట్ మాదిరిగా ముఖ్యమంత్రి ఇవాళ ఈ రకంగా పైశాచికానందం పొందుతూ ఒక సభ్యుడు మమ్మల్ని అమ్మ అక్క అని తిడుతుంటే పైశాచికానందం పొందుతూ అందరినీ ఉసిగొల్పుతూ ఆయన పక్క నిలబడండి పొండి అని ఉసిగొల్పుతూ ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి లాగా రేవంత్ రెడ్డి వ్యవహారం చేస్తూ ఉన్నాడు. తెలంగాణ యువత తప్పకుండా రేవంత్ రెడ్డికి తగు రీతిలో సమాధానం చెప్తుంది. దాని టైం కూడా వస్తుంది. ఎక్కువ కాలం ఈ డ్రామా నడవదని హెచ్చరిస్తూ ఈ 5-6 రోజుల శాసనసభ సమావేశాల్లో గవర్నమెంట్ తేలిపోయింది. గవర్నమెంట్లో విషయం లేదు, కేవలం ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఏమీ లేదని తేలిపోయింది. కాబట్టే ఈ బజారు భాషతో మమ్మల్ని రెచ్చగొట్టి మంచిగా మాట్లాడుతుంటే కావాలని ఉసిగొల్పి ఇవాళ ప్రజల దృష్టి మరల్చే ఒక చీప్ టాక్టిక్స్. ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్. ఒక చీఫ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రిగా, పైశాచికానందం పొందుతున్న ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడ ఆడబిడ్డలను అవమానిస్తూ, అదేవిధంగా ఎమ్మెల్యేలని బూతులు తిట్టిస్తూ ఇష్టం వచ్చినట్టు ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు, శాసనసభను నడుపుతూ ఉన్నారు. అందుకే మేమందరం అక్కడ నిరసన చెప్పి బయలుదేరి ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర మా గౌరవ శాసన మండలి శాసనసభ్యులు, మా ప్రతిపక్ష నాయకులు శాసన మండలిలో మస్సునాచారి గారు, మేమందరం కూడా ఇక్కడికి వచ్చి గన్ పార్క్ దగ్గర మా నిరసన చెప్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం హైదరాబాద్ మీద కూడా పచ్చి అబద్ధాలు చెప్తా ఉంది. ఆ విషయంలో కూడా తప్పకుండా ప్రభుత్వాన్ని తూర్పారబడదాం అనుకున్నాం. కానీ బజారు భాషలో అట్లా మాట్లాడేసరికి మా అక్క దుఃఖం ఆపుకోలేక మమ్మల్ని అందరినీ మనం ఇక్కడ ఉండొద్దు, ఈ శాసనసభలో ఉండొద్దు అని చెప్పి కోవలక్ష్మి గారు మమ్మల్ని అందరినీ కూడా అక్కడి నుంచి నడిపిస్తూ బయటికి తీసుకొచ్చారు. నేను ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. వారందరికీ మేము చేసే విజ్ఞప్తి ఒకటే, ఈ శాసనసభలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే ముచ్చట్లు లేవు. కేవలం కాంగ్రెస్ పార్టీ డ్రామాలు, కాంగ్రెస్ పార్టీ నాటకాలు తప్ప ఇక్కడ ఏది కూడా లేదన్న విషయాన్ని మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. వారు చేసిన ప్రచారాలన్నీ తప్పని మీకు అర్థమవుతా ఉంది. అప్పులు అని ఇన్ని రోజులు తప్పుడు కూతలు కూశారు. అప్పులు లేవు, ఏమి లేవు, ఈ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ స్టేట్ అని మేము ఎస్టాబ్లిష్ చేస్తే ఇవాళ నోరు మూసుకున్నారు, కనీసం సమాధానం చెప్పలేదు. ఎన్నో విషయాల్లో దానిని డైవర్ట్ చేయడానికే ఇవాళ మా అక్కల మీద నోరు పారేసుకొని కావాలని
ప్రజల దృష్టి మరల్చే ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నాడు ఈ చిల్లర ముఖ్యమంత్రి. అందుకే మేము అంటా ఉన్నాం తెలంగాణ ప్రజల్ని, ఇకనైనా అర్థం చేసుకోండి, కాంగ్రెస్ మోసాన్ని గ్రహించండి, కాంగ్రెస్ పార్టీ యొక్క ఎత్తుగడలు గమనించండి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, 100 అయినా 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. అతి లేదు గతి లేదు. అదేవిధంగా మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, అతి లేదు గతి లేదు. అందుకే నిరసనగా ఇక్కడ వచ్చి కూర్చున్నాం. సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా మా అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. బోగస్ జాబ్ క్యాలెండర్ బోగస్. And I wish and hope that the people of Telangana understand the kind of betrayal that Congress has indulged in. They have cheated with the name of 6 guarantees. They said everything will be delivered in 100 days. None of them have happened. They said 2 lakh jobs in 1 year. None of that has happened. I hope Telangana people at least will now realize the betrayal and the anguish. తెలంగాణ శాసనసభ దుశ్శాసన ఈ శాసనసభలో కాంగ్రెస్ పార్టీ నడుపుతున్న తీరు సభ్య సమాజం ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అని నేను అడుగుతా ఉన్నా. నిన్న మా మహిళా శాసనసభ్యులను పట్టుకొని నోటితో ఉచ్చరించలేని భాషలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అయినా మాట్లాడతారు. ఈరోజు మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచారు. ఈరోజు ఈ రాష్ట్రంలోని ఈ దేశంలోని మహిళా మూర్తులను తల్లులను కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసనసభలో సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు? సభా నాయకుడే సభలో ఉండి ఆ రకంగా సభ్యుల చేత మా బీఆర్ఎస్ పార్టీని మా సభ్యులను తిట్టించే ప్రయత్నం చేయడం ఇది ఏ రకంగా సమంజసమని అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా మేము ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తే, ప్రభుత్వాన్ని తప్పులు ఎత్తి చూపితే కొన్ని సెకండ్లలోనే మా మైక్ కట్ అయిపోతుంది, కొన్ని సెకండ్లలోనే వీడియో మా నుంచి మారిపోతుంది. కానీ ఆ సభ్యుడు నోటికొచ్చినట్టుగా కన్న తల్లులను అవమానపరిచే విధంగా శాసనసభ్యులను నోటికొచ్చినట్టు, అంటే అది మనుషులు మాట్లాడే భాష కాదు, పశువులు మాట్లాడే విధంగా, ఒక స్ట్రీట్ రౌడీ మాట్లాడే విధంగా, ఒక రౌడీ షీటర్లు బయట మాట్లాడేటువంటి భాష ఒక శాసనసభలో ఒక సభ్యుడు మాట్లాడడం కాదు. దీన్ని ఎందుకు స్పీకర్ గారు మైక్ కట్ చేయరు? దీన్ని సభా నాయకుడు ఏ రకంగా ఎంకరేజ్ చేస్తారు? నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు, మేము అవసరమైతే శాసనసభ్యులను సభ నుండి ఎక్స్పెల్ చేస్తామన్నారు. ఇవాళ ఎక్స్పెల్ చేయకూడదు. అయినను ఈ రకంగా ఒక రౌడీ భాషను శాసనసభలో మాట్లాడుతుంటే మాతృమూర్తులను అవమానిస్తూ ఉంటే స్పీకర్ గారు మైక్ కట్ చేయరు, సభానాయకుడు ఖండించడు, పైగా ముసుముసులు నవ్వుతూ ఉంటాడు. నిజంగా మీకు మాతృమూర్తుల మీద గౌరవం ఉంటే, మహిళల మీద మీకు గౌరవం ఉంటే తక్షణమే ఆ శాసనసభ్యుడిని ఎక్స్పెల్ చేయాలని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదేమి రాజ్యం నాకు అర్థం కాదు. నిన్న మహిళా ఎమ్మెల్యేలను అవమానపరుస్తారు, ఇలా మాతృమూర్తుల్ని అవమానపరుస్తారు. అంటే ఎవరైనా మాతృత్వం విలువ తెలియని వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు. మేము కోరేది ఒక్కటే, ఇప్పటికైనా ఆ సభ్యుడి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని, అతన్ని ఎక్స్పెల్ చేయాలని చెప్పి మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా మహిళల్ని కించపరిచే విధంగా, మహిళల్ని అవమానపరిచే విధంగా ఈరోజు మాట్లాడారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు నిన్నొచ్చి మా సబితక్క మీదనో కోలక్ష్మి గారి మీద మాట్లాడారు. మరి ఈరోజు మీ చెవులలో మీకు వినబడలేవా? ఒక తల్లుల్ని పట్టుకొని మహిళల్ని పట్టుకొని ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే ఆ కాంగ్రెస్ పార్టీ మహిళా మంత్రులు శాసనసభ్యులు ఎందుకు స్పందించరు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా శాసనసభ నడిపించే తీరు మన పిల్లలకు మనం ఇదేనా నేర్పేది? ఈ భాష చూసి మన పిల్లలు రేపు ఏమనుకుంటారు? తెలంగాణ శాసనసభ యొక్క పరువును ప్రతిష్టను మంట కలిపారు. తెలంగాణ శాసనసభ గౌరవాన్ని తల దించుకునే విధంగా ఈరోజు శాసనసభ నడుస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి భాష, రౌడీ భాషను ఈరోజు శాసనసభలో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నిజంగా మేము ఆ రకంగా చేసి ఉంటే ఇవాళ ఒక్క కాంగ్రెస్ పార్టీ సభ్యుడు మిగులుతుండనా? మేము ఆ రకంగా చేసామా? ఆ సంస్కృతి మేము ఎంకరేజ్ చేసామా? గతంలో ఈ శాసనసభ సభ్యుడు తెలంగాణ ఉద్యమం మీద కూడా మాట్లాడి నాలుక గరుచుకొని క్షమాపణ చెప్పాడు. మళ్ళీ ఈరోజు అదే భాష మాట్లాడినాడు.
తప్పకుండా భగవంతుడు ప్రజలు ఉన్నారు, అతనికి తగిన శాస్తి జరుగుతుంది. ఆ శాస్తి జరిగేదాకా కూడా వదిలిపెట్టమని చెప్పి అతను డిస్క్వాలిఫై అయ్యేది ఖాయం. రేపు అతను మాజీగా మిగిలేది కూడా తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ జాబ్ క్యాలెండర్ అదొక జోక్ క్యాలెండర్ అయిపోయింది. ఆ రోజు 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నారు, అది బోగస్. వరి ధాన్యానికి బోనస్ అన్నారు, అది బోగస్. ఇవాళ జాబ్ క్యాలెండర్ బక్వాస్ అయిపోయింది. అన్ని బక్వాస్ మాటలు ఈ కాంగ్రెస్ పార్టీ. ఒక్కటన్న మాట మీద వినబడ్డరా? వడ్లకు 500 బోనస్ అన్నారు, 10% వండే సన్నాలకు ఇస్తామని ఎగబెట్టింది. మహిళలకు 2500 అన్నారు, మోసం చేసిండ్రు. వృద్ధులకు 4000 పెన్షన్ అన్నారు, మోసం చేసిండ్రు. ఎన్నో ఆశలతో, కోటి ఆశలతో ఎదుర్కొంటున్న నిరుద్యోగులకు నేటి జాబ్ క్యాలెండర్ బక్వాస్ గా మారింది, బోగస్ గా మారింది. ఏం చెప్పింది రాహుల్ గాంధీ గారు? మీరు అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని ఏడాదిలోగా కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేరా? ఏమైనా 2 లక్షల ఉద్యోగాలు? 8 నెలలు గడిచిపోయింది, 4 నెలలు మిగిలింది. ఏదో జాబ్ క్యాలెండర్ ఇస్తారంటే నిజంగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారేమో అనుకున్నాం. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇచ్చి అసలు ఎన్ని జాబులు ఇస్తారో లెక్క చెప్పకుండా ఓ డ్రామా ఆడింది కాంగ్రెస్ పార్టీ. అది బోగస్, అది బక్వాస్ అని వాళ్ళకి తెలిసి కనుకనే దాని మీద చర్చ లేదు అంటున్నారు. ఓన్లీ సభలో పెట్టాలంటే పారిపోతున్నాయి. మీరు నిజంగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే ముఖం అయితే, నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేటోళ్ళు అయితే చర్చకి ఎందుకు భయపడ్డారు? చర్చ చేయమంటే తోక ముడుచుకొని ఎందుకు పారిపోయిండు? ఎందుకు చర్చ చేయడానికి భయపడ్డది కాంగ్రెస్ పార్టీ అంటే, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 4000 బృకని మోసం చేసింది, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేసింది. అది 2 లక్షలు కాదు కదా, కనీసం 20,000 లెక్క కూడా చెప్తలేదు. ఏమున్నా గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, మా ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు ఆ ఉద్యోగాలే తప్ప కొత్త ఉద్యోగాలే లెక్కేది అంటే పూర్తిగా దగా చేసింది నిరుద్యోగ యువతకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం, మోసం, దగా చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులు అడుగడుగున నిలదీయాలని మేము పిలుపునిస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత, విద్యార్థులు ఈ కాంగ్రెస్ పార్టీని మరి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని చెప్పి నిరుద్యోగ యువతకు ఈరోజు మేము పిలుపునిస్తా ఉన్నాం. ఇది మోసం కాదా? ఏడున్నాడు రాహుల్ గాంధీ గారు? ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు? ఇంకా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు? అదొక కౌరవుల సభలాగా మందబలం ఉన్నదని, అధికారం ఉన్నదని మార్షల్లను పెట్టుకొని, పోలీసులను పెట్టుకొని మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మా గొంతు మీ మందబలం ఒక కౌరవుల సభలాగా మీరు అక్కడ మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారేమో, కానీ మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో వదిలిపెట్టాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు వెంటబడతారు, బీఆర్ఎస్ పార్టీ కూడా వారి వెంటబడుతుంది. మీరు ఏ ఒక్క హామీ గెలుపుకున్నారు? 1:100 దగా. గ్రూప్ 2 ఉద్యోగాలు పెంచుతామన్నారు, మోసం. రిజర్వేషన్ మోసం చేసింది. మెగా డిఎస్సి 25,000 ఉద్యోగాలు అన్నారు, మోసం చేసిండు. మోసాల పరంపర ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చేస్తా ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అబద్ధాలని అధికారుల్లో వృద్ధులకు మోసం చేసినావు, నిరుద్యోగులకు మోసం చేసినావు, ఉద్యోగులకు DAPRC ఇస్తాన్ని మోసం చేసినావు. నువ్వు మోసం చేయనివ్వండి. అడుగడుగున ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ కాంగ్రెస్ యొక్క ద్రోహాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎండగట్టదు. అదేమన్నా శాసనసభన? మా అక్క కోవలక్ష్మి గారు చెవులు మూసుకున్నది ఆ భాషని. చెవులు మూసుకొని బాధపడ్డటువంటి పరిస్థితి. అంటే అసలు సంస్కారం ఉన్నటువంటి వాళ్ళు, విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఆ భాష మాట్లాడతారా? కనీసం విన్న వాళ్ళైనా ఖండించాలా? మీ థ్యాంక్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు లేచి ఈ భాషను వెంటనే దాన్ని తొలగించాలని ఆయన ఈరోజు కనీసం సభ యొక్క గౌరవాన్ని కాపాడడానికి అక్బరుద్దీన్ ఓవైసీ గారు గట్టిగా డిమాండ్ చేశారు. స్పీకర్ గారిని అడుగుతా ఉన్నా, మీరు వినట్లేదా స్పీకర్ గారు? మేము ఎప్పుడన్నా ప్రభుత్వాన్ని నిలదీస్తే మా మైక్ 1 సెకండ్లో కట్ చేస్తారు కదా, ఆయన మైక్ మాత్రం బూతులు మాట్లాడుతుంటే, మన నోటితో మాట్లాడలేని భాష మాట్లాడుతుంటే ఆయన మైక్ ఎందుకు కట్ కాదు? ఇంకా ఎంకరేజ్ చేస్తారా? ఆడవాళ్ళ ఆత్మగౌరవాన్ని, మాతృమూర్తులు కన్న తల్లుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఆయన మాట్లాడుతుంటే మైక్ కట్ కాదా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసుడు కాదా?
హైదరాబాద్లో దిగనియా అంటే నీ అయ్యా జాగిరా, నువ్వెవడు హైదరాబాద్లో దిగనియా అని చెప్పడానికి? అంటే ఈ రకమైన భాష మాట్లాడితే రేపు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినదా? ఈ భాషతో హైదరాబాద్లో పెట్టుబడులు వస్తాయా? ఈ భాషతో హైదరాబాద్ ప్రతిష్ట పెరుగుతుందా? ఇదా తెలంగాణ కోరుకుంటున్నది? ఇదా హైదరాబాద్ ప్రజలు కోరుకుంటున్నది? ఈ విధంగా మేము నడిపామా గత 10 సంవత్సరాల్లో? ఈజ్ ఇట్ రైట్? దీన్ని ఏ ఒక్క మంత్రి మాట్లాడాడు? ముఖ్యమంత్రి గారు ఆపరు. ఇవాళ ఆ సభలో ఉన్న బీజేపీ నాయకులు మాట్లాడారు. ఇవాళ ఇద్దరు కలిసి ఒకటైపోయిన పరిస్థితి. బడే బాయ్ చోటే బాయ్ ఏక్ హో గయా, దోనో మిల్కే ఇవాళ ఏక్ రస్తే మే చల్ రహే. అదా నేను హైదరాబాద్ చేస్తారట. ఇద్దరు కలిసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీని గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు అంతిమంగా ప్రజలు న్యాయ నిర్ణేతలు. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ఆకాంక్షల కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ ప్రతిష్టను పెంచిన పార్టీ, తెలంగాణ గౌరవాన్ని పెంచిన పార్టీ. తెలంగాణకు పరిపాలన చేత కాదు అంటే 10 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలించి దేశానికి దిక్సూచిగా తెలంగాణ నిలిపింది. పర్ క్యాపిటా ఇన్కంలో, జిఎస్టిపిలో, పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్లో, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణంలో, విద్యుత్ వినియోగంలో, ఐటీ రంగంలో, పరిశ్రమల రంగంలో దేశానికే ఒక అద్భుతం రోల్ మోడల్గా తెలంగాణ నిలిపితే మీరు మాట్లాడే భాష, మీరు నడిపే తీరు ఇవాళ హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా, మరి ఈ రాష్ట్ర ప్రజల తల వంచుకునే విధంగా మీరు సభ నడపడం ఇది చాలా చాలా బాధాకరం. ఏది ఏమైనా ఇవాళ జాబ్ క్యాలెండర్ అనేది చాలా దురదృష్టకరం. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్, బోగస్, బక్వాస్, ఒక జోక్ క్యాలెండర్గా మారిపోయింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రోజుతో వదిలిపెట్టాం. ఈ కాంగ్రెస్ పార్టీని 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చేదాకా వెంటబడ్డది బీఆర్ఎస్ పార్టీ. నిరుద్యోగుల పక్షాన పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. నిజంగా ఈరోజు శాసనసభ ఇవాళ బ్లాక్ డే. టుడే ఈజ్ ఎ బ్లాక్ డే ఫర్ తెలంగాణ అసెంబ్లీ. నిజంగా తెలంగాణ శాసనసభ చరిత్రలో గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల్లో సభ జరగలేదు. ఈ రకమైన భాష వాడలేదు. ఇవాళ తెలంగాణ మాతృమూర్తులందరినీ, తల్లులందరినీ అవమానించింది శాసనసభ. ఇవాళ ఆ సభలో ఉన్న కాంగ్రెస్ నాయకులు సిగ్గుతో తలదించుకోవాలి. తెలంగాణ సమాజానికి, తెలంగాణ మాతృమూర్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వాడుతున్నప్పుడు అట్లీస్ట్ స్పీకర్ గారే మందలించి కట్ చేయండి అని చెప్పాల్సింది పోయి ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన భాష ఏదైతే ఉందో సభ్య సమాజం అంతా తలొంచుకోవాల్సిన సందర్భంలో నిజంగా మాట ఉచ్చరించలేని భాష ఈరోజు మాట్లాడారు. తల్లుల గౌరవం తగ్గించలేదు, మహిళల గౌరవం తగ్గించలేదు. నాకు ఒకటి అర్థమైంది, వీళ్ళ స్ట్రాటజీ ఈరోజు జాబ్ క్యాలెండర్ పెట్టున్నారు. నిజంగా జాబ్ క్యాలెండర్ ఎందుకు ఒక మాట మాట్లాడడానికి ప్రతిపక్షం అంటే మాట్లాడడానికి అవకాశం లేదు. ఇక్కడే వాళ్ళు అది బోగస్గా పెట్టినారు జాబ్ క్యాలెండర్. ఇక్కడ స్పష్టంగా నిజంగానే వాళ్ళకి నిబద్ధత ఉంటుంటే అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుని తప్పు ధైర్యం ఉంటుంటే ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఒక నిమిషం టైం ఇస్తారు. కేటీఆర్ గారు ఒక్క నిమిషం టైం నడుపుతూ ఉంటాయి. వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఒక నిమిషం టైం ఏమన్నా స్టేట్మెంట్ పెట్టేసిపోయినారంటే ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మా ఆదివాసీ సంఘాలని కూడా కొమరంభీం జిల్లా ఆదిలాబాద్ జిల్లాని పేరు పెట్టాలంటే కూడా ఆ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడలేదు. ఏదైతే కొమరంభీం ఇవాళ చోడేఘాట్ ఆయన అసలు బాసిన బట్టి స్థానము చోడేఘాట్లో ఆయన చనిపోయిన స్థలము ఆయన అక్కడ కనీసం ఒక సిమెంట్ విగ్రహం, నిత్య విగ్రహం, సిమెంట్ విగ్రహం పెట్టేసి మరి అక్కడ కనీసం కలెక్టర్ గారు కానీ లేకపోతే స్థానిక ఎమ్మెల్యేలు కానీ అక్కడ పోతుండేది. మరి మామూలుగా ప్రజలందరూ పోయి దర్బారు జరుపుకొని వచ్చేది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ విధంగా జరిపారు. ఈరోజు నడపకొచ్చుకొని ఏం మాట్లాడిస్తున్నారు? ఆయన ఫస్ట్ సభ్యుడు ఆయన, మరి ఆయనతో ఏం మాట్లాడిస్తున్నారు? చోడేఘాట్లో ఏం జరిగిందంటారు? ఇవాళ 25 కోట్లతో మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అక్కడ చోడేఘాట్లో మరి మహంత విగ్రహం, నిలువెత్తుల విగ్రహం పెట్టేసి 25 కోట్లతో మరి అక్కడ పూజలు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఏదైతే ప్రపంచంలోనే, దేశంలోనే మరి ఎక్కడ లేని విధంగా మన ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా మరి ఆదివాసీ కొమరంభీంని గుర్తించేసి మరి ఆదివాసీ జిల్లా కొమరంభీం జిల్లాగా ఇవ్వడం జరిగింది. మరి అక్కడ జిల్లా కేంద్రం కనబడతలేదా? మెడికల్ కాలేజీలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అన్నీ కూడా ఇవాళ కొమరంభీం జిల్లా అంటే ఇవాళ
ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇవాళ ఫారెస్ట్ ఏవైతే కోడి భూములు ఉన్నాయి, కోడి భూములకు గత ప్రభుత్వంలో ఎవరో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొన్ని పట్టాలు ఇచ్చారు. తర్వాత మా ప్రభుత్వంలో కేసీఆర్ సార్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా ఆదివాసీ సోదరులందరూ కూడా మాకు కోడి భూములు పట్టాలు కావాలంటే 4.5 లక్షల పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సభలో ఏం మాట్లాడుతున్నారు? ఒక కోడిపూల పట్ట కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. ఇవాళ జోడేఘాట్లో ఇవాళ ఏమి చేయలేదని చెప్తున్నారు. ఇవాళ ఎవరికి ఇవ్వండి? మేము ఒకటే అడుగుతున్నాము, అక్కడ సభలో ఉన్న వాళ్ళు పెద్ద నాయకులకు అందరూ కూడా ఎవరికి భూములు ఇవ్వండి, ఎవరికి లేవా భూములు? వాళ్ళ మనసాక్షి చెప్పాలండి. ఎప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్, కేసీఆర్ సార్కి ఫామ్ అవుతుందండి. అక్కడ ఉన్నవంటి కాంగ్రెస్ నాయకులకు ఫామ్ హౌస్ లేవా? ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఒకటే మాట మాట్లాడతారు. ఇవాళ కొల్లగొట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే. ఎక్కడ చూస్తే కూడా ఈ రోజు కూడా ధరణి ఎందుకు తీసేస్తున్నారు? ఇవాళ యాన్యువల్కి ఎందుకు చేస్తున్నారంటే రాజీనామా చేయాలి. రేపు రాజీనామా చేయాలి. ఎవరెవరు పోయిన శ్రీహరి కావచ్చు, పోచారం శ్రీనివాస్ కావచ్చు, తర్వాత దానం నాగేందర్ కావచ్చు, మళ్ళీ ఇంకా ఎవరు అందరూ కూడా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ నుంచి మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోయారు కదా, రాజీనామా చేసి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి పోవాలి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పార్టీ మారే వాళ్ళని ఎవరైతే పార్టీ మారుతారో వాళ్ళకి వాళ్ళతో కొట్టాలని చెప్పిండు. మరి ఇవాళ ఎవరిని కొడుతున్నారు వాళ్ళతో? ఇవాళ మా పార్టీలో కేసీఆర్ గారు టికెట్ ఇచ్చేసి కొనుక్కొని గెలిచిన వాళ్ళని ఇవాళ అక్కడ జాబ్ క్యాలెండర్ కోసం ఫస్ట్ ఎవరికి ఇవ్వాలండి? ప్రతిపక్ష నాయకులకు ఇవ్వాలి. ఇవాళ కేటీఆర్ సార్కి ఇక్కడ ఇవ్వకుండా దానం నాగేందర్కి ఇస్తున్నాడు. దానం నాగేందర్ ఏ పార్టీ నుంచి గెలిచి మాట్లాడతారండి? చెప్పండి ఒకసారి మీరు కూడా, మీడియా మిత్రులందరూ కూడా. ఇవాళ జాబ్ క్యాలెండర్ కోసం మాట్లాడితే ఈరోజు ఆయన ఇష్టం వచ్చినట్టు కూతురు కూర్చున్నాడు. ఇప్పుడు అసెంబ్లీ అండి, అక్కడ మన దేవాలయం మెట్లలో అసెంబ్లీ అట్లా అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడొచ్చా ఆడవాళ్ళ గురించి? ఇవాళ ఎంత మాట్లాడుతుండే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా మాకు చాలా బాధాకరమైనది. నిజంగా అసలు మేము అసెంబ్లీలో మా సమస్యలు, మా కాన్స్టిట్యూషన్ సమస్యలు కావచ్చు, మా ప్రజా సమస్యలు అన్నీ కూడా మేము చెప్పి మరి సమస్యల కోసం మేము అసెంబ్లీలోకి వస్తే ఈ విధంగా మాట్లాడడం అనేది మరి మేము నిన్న వాస్తవంగా 4.5 గంటల సేపు మేము నిలబడి ఉంటే ఒక 2 నిమిషాలు మైక్ ఇవ్వండి అంటే కూడా ఇవ్వలేదు. అక్కడ కెమెరాలు కూడా మా వైపు చూపెట్టలేదు. ఎక్కడ కూడా కెమెరాలలో మేము రాలేదు. 4.5 గంటల నిలబడ్డా కూడా కనీసం అక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరికి సంబంధం తీసుకుంటామండి మన శ్రీధర్ బాబు కావచ్చు, ఎవరు కూడా కూర్చోమలేదు. 2 నిమిషాలు వాళ్ళ మైక్ కూడా ఇవ్వలేదు. నిజంగా దారుణంగా భావిస్తున్నారు. అసలు అది అసెంబ్లీ కాదు. అందరూ మాట్లాడతారు. లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ రాహుల్ గాంధీ వెంటనే లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ వెంటనే బోగస్ 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 नहीं चलेगा नहीं चलेगा तानाशाही नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा तानाशाही नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा तानाशाही नहीं चलेगा बोगस तानाशाही नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा तानाशाही नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा तानाशाही नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा तानाशाही नहीं चलेगा तानाशाही नहीं चलेगा శాసనసభలో బజారు భాషణ, శాసనసభలో బజారు భాషణ, శాసనసభలో స్త్రీల ఆత్మగౌరవం మీద దాడి చేస్తారా? ఇది శాసనసభ కాదు, దుశ్శాసన సభ. శాసనసభ కాదు, ఇది శాసనసభ కాదు, శాసనసభ కాదు. స్త్రీలను అవమానించిన దానం నాగేందర్ వైఖరి, దానం నాగేందర్ వెంటనే
దానం నాగేందర్ వెంటనే దానం నాగేందర్ వెంటనే దానం నాగేందర్ వెంటనే CM bogus job calendar 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 bogus 2 లక్షల ఉద్యోగాలని తెలంగాణ యువతను మోసం చేసిన రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి 2 లక్షల ఉద్యోగాలని మోసం చేసిన రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి బోగస్ job calendar bogus job calendar bogus job calendar bogus job calendar bogus రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి नहीं चलेगा तानाशाही नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा तानाशाही नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा तानाशाही नहीं चलेगा बोगस जॉब कैलेंडर 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 बोगस राहुल गांधी वेंटने राहुल गांधी तेलंगाण युवतకు వెంటనే ఎన్నిసార్లు తీసుకుంటావు ఉద్యోగం తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి వెంటనే రేవంత్ రెడ్డి కోసం పూర్త వైఖరి మారిపోయిండ్రు సభలో జాబ్ క్యాలెండర్ లో రౌడీ రాజ్యం గుండా రాజ్యం ఎందుకు భయపడ్డారు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలి 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 ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి సాడిస్ట్ ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి సాడిస్ట్ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి సాడిస్ట్ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి సాడిస్ట్ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి సాడిస్ట్ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి సాడిస్ట్ సీఎం రేవంత్ రెడ్డి వెంటనే
క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పాలి. ముఖ్యమంత్రి గారికి చెప్పేదమ్ము లేక ముఖ్యమంత్రి గారితో వచ్చారా మీదికి వచ్చాయి వచ్చిందిరా అది ఈడికి పెట్టరా మీద మరి దాన్ని ఎలాంటి జాబ్స్ లేవు. వారు ఇచ్చినారు. ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయా అయ్యా మరి లేవు, దీనిపైన మాకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి స్పీకర్ గారిని ముఖ్యమంత్రి అడిగితే మీ మీద చర్చ లేదు. మరి అందరం కూడా మరి మా నాయకుడు కేటీఆర్ గారికి స్పందించే అవకాశం ఇవ్వాలి. ఈరోజు లక్షలాది మంది నిరుద్యోగులు దీనిపైన ఆశ పెట్టుకున్నారు. ఏ ఉద్యోగాలకి పోకుండా, ఎక్కడ పోకుండా, ప్రైవేట్ ఉద్యోగాలు పోకుండా దీని గురించి ప్రిపేర్ అవుతున్నారు. మరి వారి ఆశ పైన నీళ్ళు వెళ్ళే విధంగా ప్రకటన ఉంది కాబట్టి వారి తరఫున మాట్లాడే బాధ్యత మా పార్టీ పైన ఉన్నది. మరి దాని పట్ల మాట్లాడడానికి మాకు 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి. నిరుద్యోగుల యొక్క వారి యొక్క మనోభావాన్ని చేస్తే ఈరోజు నాటి వేసే ధోరణిలో మా గొంతు నొక్కే విధంగా ఇలాంటి సమాధానం లేక అందరిపైన మా ఎమ్మెల్యేలందరిపైన దుర్విషయాల విధంగా మరి మన పైన మాట్లాడుతూ ఈరోజు సభా మర్యాదలని, సభ గౌరవాన్ని కించపరిచే విధంగా ఈరోజు వారు మాట్లాడారు. ఇదంతా కూడా పక్క కూర్చొని ముఖ్యమంత్రి గారు సభలో కూర్చొని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. గడిచిన 5-6 రోజుల అసెంబ్లీలో ఎప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినా ఏదో గొడవ పెట్టి పోవాలా, వచ్చినప్పుడల్లా వారి శాడిజంతో, వారి పైశాచికానంతో మమ్మల్ని తిట్టి సంతోషపడుతున్నారు, పక్కకి నవ్వుతూ ఉన్నారు. నిన్న కూడా మా మహిళా సభ్యురాలు, మా మహిళా సీనియర్ శాసనసభ్యులు గతంలో అనుభవం నాయకులు 4 గంటలు నిలబడితే నవ్వే ప్రయత్నం, అవమానించే విధంగా ముఖ్యమంత్రి గారు భావిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా వారి యొక్క మమ్మల్ని తిడతా ఉంటే, మమ్మల్ని దుర్విషయాడుతూ ఉంటే వారి అక్కడి నుంచి పైశాచికి ఆనందపడుతూ ఉన్నారు. ఎప్పుడు హౌస్ లో రేవంత్ రెడ్డి గారు ఉంటే గొడవలు అయినాయి. మీరు మొత్తం రికార్డు ఇచ్చినట్టయితే వారు ఉన్నప్పుడల్లా గొడవలు, వారి అనిరాని మాటలని వారి సభని మొత్తం తప్పుగా పెట్టించే విధంగా సభానాయకుడు అనేవాడు ఎప్పుడు కూడా మంచిగా నడవాలా, ప్రజల అభిప్రాయాన్ని అపోజిషన్ పట్టి తెలియాలనుకోవడం. ఎప్పుడు వచ్చినప్పుడల్లా కేసీఆర్ గారిపై ఏడవడం, మా సభ్యులపై ఏడవడం, అనిపోని మాట్లాడడం, తిట్టడం, మళ్ళీ మా మైకడితో మైకి ఎక్కువడం, ఈ రకంగా గడిచిన 6 రోజుల నుంచి జరిగింది. ఈరోజు కూడా వారు వచ్చిన తర్వాతనే ఈరోజు సభ్యులు మాట్లాడారు. నిన్న కూడా వారు ముఖ్యమంత్రి తిట్టిపించినారు, వారు తిట్టినారు. అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిప్పించినారు. మీరు మొత్తం రికార్డు ఇచ్చినట్టయితే మీకు అర్థమవుతుంది. ఈ రేవంత్ రెడ్డి అనే వానికి అసలు అనుభవం లేదు, గతంలో మంత్రి చేయలేదు, ఏ పదవి చేయలేదు, కేవలం ముఖ్యమంత్రి కూర్చొని కూర్చోవాలంటే ఆశతోని మరి పార్టీలు మారి ఎందరో మోసం చేసి ఆ పదవి దక్కించుకుని కాక ఈరోజు ఈ రకమైనటువంటి అవమానకరంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పై తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వారు ఇచ్చినటువంటి హామీల గురించి అడిగితే గతంలో మీరు చేయలే కదా అంటారు.
కాబట్టి మొన్న కూడా రుణమాఫీ గురించి మాట్లాడుతా అంటే మీరు చేయలే కదా అంటాడు. ఈ రకంగా గడిచిన వారం రోజుల నుంచి కూడా సభను మొత్తం కూడా భ్రష్టపట్టింది ఎవరంటే శాడిస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాబట్టి ఇలాంటి శాడిస్ట్ వ్యవహారాలు మానుకోవాలని చెప్పి ముందు తెచ్చుకోవాలని బీఆర్ఎస్ హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు రోడ్ల పైన నిరుద్యోగులు రస్తారోపణలు చేస్తూ ఉన్నారు, వారు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వారి గురించి మాటలు లేదు, వారి సన్నాసులు తిడతాడు. ఇంత దారుణంగా వారి యొక్క అనుభవ రాహిత్యం, వారి అవగాహన రాహిత్యం, అనాలోచన నిర్ణయాలతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా అతలాకుతలమవుతూ ఉంది, భ్రష్టపట్టిస్తూ ఉన్నారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అధికార పక్షం వ్యవహరించినటువంటి తీరును తీవ్రంగా గర్హిస్తున్నాం. అనేక మంది మహానాయకులను తయారు చేసినటువంటి శాసనసభ, అనేక మంది ముఖ్యమంత్రులు, వేలాది మంది శాసనసభ్యులను తీర్చిదిద్ది భారతదేశానికి తలమానికంగా కొనసాగినటువంటి ఒక సభలో ఈరోజు అధికార పక్షానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అదేవిధంగా అధికార పక్షానికి సంబంధించినటువంటి సభ్యులు కానివ్వండి, నిన్న మొన్న ఈరోజు ప్రవర్తిస్తున్నటువంటి సమాజానికి తలవంచే విధంగా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన చేతగాక ముద్దులో పెట్టుకో ఫోటో మాకు లైవ్లు ఉన్నాయా? కేబుల్ పోతుంది, మీ ఫోటో ఒక్కటే లైవ్లు ఉన్నాయా? అందరూ ఎందుకు వస్తే అందరూ ధర్నా కూడా కానీ అమరులకు మొరబెట్టుకుంటున్నాం, అమరులకు శ్రద్ధాంజలి. అత్యంత దుర్మార్గమైన రీతిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటే దొంగ జాబ్ క్యాలెండర్ ను అసెంబ్లీ సాక్షిగా అనౌన్స్ చేస్తూ నిరుద్యోగులను ఈరోజు శాసనసభలో ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా పేర్కొని నిర్బంధాల ప్రభుత్వంగా మారిపోయింది, పోలీస్ ప్రభుత్వంగా.
సాక్షిగా ఈ రోజు నువ్వు ఆడపిల్ల అసెంబ్లీ సాంప్రదాయాలను మంటగలుపుతూ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెల్ల దిశలో నడుపుతారనుకుంటే చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రజలు ఏ విశ్వాసం కోసం ఎన్నుకున్నారో అసెంబ్లీ సాక్షిగా మన తెలంగాణ రాష్ట్రం యొక్క పరువుని వినిపిస్తున్నారు. శాసనసభ యొక్క గౌరవాన్ని కాపాడుతున్నారు. ఖబర్దార్ దానం నాగేందర్, ఖబర్దార్ దానం నాగేందర్, దానం నాగేందర్ చేస్తున్నారు. చేయి మన బోధ వెనుక ఇప్పుడు